కట్టుకున్నవాడి బాధలు, అత్త మామల బాధలు, చివరకు తోడికొడల బాధ కూడా అనుభవించేశాను. ఇంకా ఏం మిగిలిపోయే చెప్పు నా లైఫ్ లో బాధపడ్డానికి? సో రాకేష్ నంబర్ నుండి లాస్ట్ కాల్ ఈ అమ్మాయికే వెళ్ళిందనమాట. అవును మేడం. ఎవరి అమ్మాయి? మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఫాదర్ పేరు విష్ణువర్ధన్ అని ఉంది మేడం. విష్ణువర్ధన? సరే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మరి లాస్ట్ కాల్ ఈ అమ్మాయికి ఎందుకు చేస్తుంటాడు రాకేష్? అవును, ఈ అమ్మాయి కాల్ లిస్ట్ బయటకు తీసారా? తీశాను మేడం. లాస్ట్ వీక్ నుండి ఆ అమ్మాయి నెంబర్ నుండి రాకేష్కి ఎక్కువ కాల్స్ రాలేదు మేడం. ఆ అమ్మాయి ఫోన్ నుండి ఎక్కువ కాల్స్ రాలేదు సరే, కానీ రాకేష్ అమ్మాయికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్స్ ఎందుకు చేస్తుంటాడు? మేడం, ఆ అమ్మాయిని పిలిచి ఎంక్వైరీ చేస్తే? నోనో, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకుండా ఒక అమ్మాయిని స్టేషన్కి పిలిపించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా నాకొక విషయం అర్థం కావట్లేదు సురేష్. 3 డేస్లో అమెరికాకు వెళ్ళిపోవలసిన వ్యక్తి వాళ్ళ పేరెంట్స్తో గడపక, ఫ్రెండ్స్తో పాటు ఉండక ఒక అమ్మాయికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేయాల్సిన అవసరమేముంటుంది? మేడం, ఒకవేళ ఆ అమ్మాయి రాకేష్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో. గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటే 3 డేస్ నుండి అవుట్ గోయింగ్ కాల్సే ఉంటాయా? అట్లీస్ట్ ఒక ఇన్కమింగ్ కాల్ అయినా ఉండాలి కదా. మేడం, సంథింగ్ ఈజ్ రాంగ్. శ్రావ్య దగ్గర ఏదో జరుగుంటుంది. సురేష్, అర్జెంటుగా నేను ఈ శ్రావ్యాన్ని కలవాలి. ఎస్ మేడం. మిస్సింగ్ కేసుకి సంబంధించి ఈ పాటికి ఎవరో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసే ఉంటారు. శ్రావ్య అడ్రస్ వెతుక్కుంటూ ఈ పాటికి ఆ పోలీస్ ఆఫీసర్ బయలుదేరి ఉండాలి. ఎస్, నేను గెస్ చేసింది కరెక్టే. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఆట ఇప్పుడు మొదలైంది. మోహన్ మేడం, అడ్రస్ ఇదేనా?
ఇదే మేడం. ఇది ప్రమీలాదేవి గారి ఇల్లు కదా? శ్రావ్య మదర్ ప్రమీలాదేవే మేడం. శ్రావ్య ప్రమీలాదేవి కూతురా? ఏంటి శర్వాణి ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. ఏంటలా చూస్తున్నావు? నేనే అమృతని. ఓ అదా, వీళ్ళకంతా తెలిసిపోయిందిలే. యూ డోంట్ వరీ. శ్రావ్య తను శర్వాణి అని పోలీస్ ఆఫీసర్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. హలో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళి తీసుకురా. అలాగే అక్క. కూర్చో శర్వాణి, కూర్చో. ఇంకేంటి శర్వాణి విశేషాలు? అవును, మన రేణు ఎలా ఉంది? ఇప్పుడు పోలీసులు వచ్చారంటే అసలే అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. రే, ఎందుకు టెన్షన్ పడతావు? సమయానికి మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఎలా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. అమృత కుందిగా అన్ని చూసుకోవడానికి. అమృత, శ్రావ్య తను అర్చన వాళ్ళ అత్తయ్య కూతురు. ఎందుకు శర్వాణి తన గురించి అడిగావు? ఏంటి ఆలోచిస్తున్నావు? అమృత, నీ గురించి అంతా తెలిసిపోయిందంటున్నావు అంటే ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టేగా? ప్రమీలాదేవి అత్తయ్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను శర్వాణి. తన పిల్లలు హస్బెండ్తో ఇప్పుడు ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నువ్వు వచ్చిన పని అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడెందుకు అమృత, వెళ్దాం పద. ఆగాగు, వచ్చిన పని ఎక్కడైపోయింది? వీళ్ల ఫ్యామిలీని కాపాడుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పాపం వీళ్ళని కాపాడాలి కదా శర్వాణి. కాఫీ తీసుకో శర్వాణి. శ్రావ్య, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నీకేదైనా పనుంటే నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అక్క. చెప్పు, ఏంటి విశేషాలు?
చెప్పు శర్వాణి, ఏంటి విశేషాలు? అమృత యాక్చువల్లీ వచ్చింది నీకోసం కాదు, శ్రావ్య కోసం. ఓ అవునా? మా శ్రావ్య నీకు ముందే తెలుసా? అరే, ఈ విషయం మీరిద్దరూ నాకెప్పుడు చెప్పలేదే. అమృత, నేను వచ్చింది డిపార్ట్మెంట్ పని మీద. ఓ, డ్యూటీ పని మీద వచ్చావా? ఏంటి శర్వాణి, ఏమైంది? అమృత, 2 days బ్యాక్ శ్రావ్య ఎక్కడుంది? పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషన్లోనా? అవును శర్వాణి, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే నేనే వెళ్లి బెయిల్ పైన విడిపించుకొచ్చాను. ఎందుకని అడిగావు? శ్రావ్య, శ్రావ్య. ఏంటక్కా? నిన్ను బెయిల్కి సంబంధించిన పేపర్స్ జాగ్రత్తగా దాయమన్నాను కదా, ఒకసారి వెళ్ళి అవి తీసుకురా. సరే అక్క. ఎందుకైనా మంచిదని నేనే పేపర్స్ జాగ్రత్తగా దాచమని చెప్పాను శర్వాణి. నువ్వెళ్ళు. ఇవిగో శర్వాణి, తీసుకో. ఏదో కేసు అంటున్నావు కదా, నీకేమైనా పనికొస్తాయేమో. అవును, ఇంతకీ ఏంటో కేసు? కొంపదీసి మా శ్రావ్య ప్రమేయమేం లేదు కదా? చచ్చా, పాప శ్రావ్య పిచ్చిపిల్ల, తనకేం తెలిసుండదు. అమృత, నేను మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను. ఓకే శర్వాణి, బాయ్. అదేంటి అమృత, వెంటనే బాయ్ చెప్పేస్తున్నా? నువ్వు వెళతానన్నావుగా, పైగా నువ్వేదో డిపార్ట్మెంట్ వర్క్ అన్నావు కదా. సరే, వర్క్ అవ్వగానే ఫ్రీ చూసుకుని వచ్చేసాయి. సరదాగా మనం కబుర్లు చెప్పుకుని చాలా రోజులైంది. ఓకే అమృత. ఈ కేసు మా శర్వాణి చేతిలోకి వెళ్ళిందంటే నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. శ్రావ్య, నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా. అలాగే అక్క. అభి, నువ్వు కూడా టెన్షన్ పడుకో, అర్థమైందా? సరే. రిలాక్స్డ్గా ఉండండి. బెయిల్ పేపర్స్ చదివారా? అమ్మాయి బెయిల్ మీద బయటకొచ్చింది. పోలీసులతో ర్యాష్గా బిహేవ్ చేసిందని ఆ అమ్మాయితో పాటు 3 ఫ్రెండ్స్ని కూడా అరెస్ట్ చేశారంట. పోలీస్ కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్లో ఎలా మాట్లాడుతుంది? పైగా అమృతయే వెళ్లి బెయిల్ ఇచ్చింది. దీని బట్టి చూస్తే రాకేష్కి శ్రావ్యకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా అర్థమవుతుంది. మేడం, మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చూస్తే శ్రావ్యకు రాకేష్కు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. సురేష్, మీరు చెప్పిన ఆధారాలు నమ్మే నేను అమృత ఉన్న ఇంటికి వెళ్లి శ్రావ్యని అనుమానించాల్సొచ్చింది. ఛ! లాస్ట్ టైం కిల్లర్ విషయంలోని ఇలాగే జరిగి అమృతని హట్ చేశాను. నా ఫ్రెండ్ అక్కడుండగా ఇలాంటివి జరగనివ్వదు. వేరే యాంగిల్లో ఆలోచించండి. శ్రావ్య గురించి వదిలేయండి. లేదు మేడం, మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ 100% శ్రావ్యపైనే అనుమానాలు కలిగిస్తున్నాయి మేడం. మీకు శ్రావ్యపైన అనుమానం ఉంటే నాకు నా అమృత మీద నమ్మకం ఉంది. తన గురించి మీకు తెలీదు. అనవసరంగా మీరు డైవర్ట్ అయ్యి అందర్నీ డైవర్ట్ చేస్తున్నారు. తను ప్రమిళాదేవి కూతురని ముందే తెలుసుంటే అక్కడి వరకు వెళ్లకుండా అమృతకి ఒక్క ఫోన్ కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేదాన్ని. సారీ మేడం. నాకు సారీ చెప్పడం కాదు, ఆ రోజు అమ్మాయి ఫోన్ ఎవరు వాడారో కనుక్కోండి. మన దగ్గరుంది కాల్ లిస్టేగా. ఆ అమ్మాయి నెంబరు ఇంకెవరైనా వాడుండొచ్చు. ఆవే నుండి ఎందుకు ఆలోచించకూడదు? మేడం, ఆల్మోస్ట్ కేసు ఒక కొలిక్కొచ్చే స్టేజ్లో మరోవైపు డైవర్ట్ అవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. శ్రావ్య పైన అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే మనకంటే ముందు అమృతయ్య తీసుకొచ్చి పోలీసులకే హ్యాండ్ఓవర్ చేస్తుంది.
ఏమనుకుంటున్నారు తన గురించి? లాస్ట్ టైం కిల్లర్ గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని అంటున్నారు. ఒకవేళ అమృత గారి యాంగిల్లో ఏదైనా... సురేష్, వాట్ యు మీన్? డోంట్ టాక్ నాన్సెన్స్. సురేష్, అనవసరంగా నాకు కోపం తెప్పించొద్దు. పైగా అమృత గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇది వదిలేసి వేరే యాంగిల్లో ఆలోచించమని చెప్పాను. మాట వినాలి, అర్థమైందా? సరే మేడం. వెళ్ళి స్పెషల్ టీమ్ సర్చింగ్ ఎంతవరకు వచ్చిందో అప్డేట్స్ తీసుకుని నన్ను కలవండి. ఎస్ మేడం. ఇతనికి అసలు అమృత పైన అనుమానం ఎందుకు వచ్చింది? అమృత గురించి ఏం తెలుసని అనవసరంగా తను డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఛ! రే హరి, నా కొడుకు కెరీర్ పోతే పోయింది, కనీసం వాడు క్షేమంగా ఉన్నాడన్న సమాచారం అన్నా ఇవ్వరా? అవతల నా భార్య ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఒరే గోపాల్, ఆల్రెడీ శర్వాణి ఆపంలోనే ఉంది. ఎలాగైనా రాకేష్ని తీసుకొస్తుంది. ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అధైర్యపడితే ఎలారా? ఏం చేయమంటావురా? నీ చెల్లెలు కొడుకు కొడుకుని ఒకటే కలవరిస్తోంది. ఒక్కసారి వాడితో మాట్లాడిస్తే చాలరా. పాపం పిచ్చి తల్లి, దాన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. బాధపడకు, ఇది నాకు సంబంధించిన విషయం అనే. శర్వాణి సీరియస్గా ఇదే పని మీద ఉంది. తనకో స్పెషల్ టీంను కూడా ఇచ్చాను. కానీ అంతమంది కలిసి నా కొడుకు నాకివ్వలేకపోతున్నారు కదరా. ఒరే గోపాల్, ఈ కేసు ఇంత క్రిటికల్గా ఎందుకవుతుందో నాకు అర్థం కావటం లేదు. బట్ ఎలాగైనా సరే నీ కొడుకు నీకు తీసుకొస్తాను. ఇది నా బాధ్యతరా. అక్కడ మీ చెల్లెల్ని అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడని మాటలు చెప్తూ మభ్యపెడుతూ కాలం గడుపుతున్నానురా. నీకు లాస్ట్ టైం మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. నా పరిస్థితిని కూడా నువ్వు అర్థం చేసుకోవాలరా. రే, మాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. 2 రోజులుగా అక్కడ వాళ్ళమ్మ మంచం దిగటం లేదు. ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనన్న భయం ఒక పక్క నన్ను వెంటాడుతోందిరా. ఒరే, ఏంట్రా మాటలు? ఇలాంటి మిస్సింగ్ కేసులు మా డిపార్ట్మెంట్ కొత్త ఏమి కాదు. పైగా నా ఫ్రెండ్ కొడుకు నేను తెచ్చేవకపోతే అది నా ప్రెస్టేజ్కి సంబంధించింది. నువ్వేం వరి అవ్వకు. నేను ఇప్పుడే శర్వాణిని పిలిపించి మాట్లాడతాను. ఇంకా సపోర్టింగ్ గా మ్యాన్ పవర్ ఇస్తాను. అన్ని యాంగిల్స్ లో కేసును స్పీడప్ చేస్తాను. ఓకేనా? నువ్వు నిశ్చింతగా వెళ్ళు. ఒరే గోపాల్, నీ కొడుకు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దొరుకుతాడు. శర్వాణిపై నాకు ఆ నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. శర్వాణి, గంటకో ఫోన్ వస్తుంది. ఇప్పుడే నా ఫ్రెండ్ వచ్చాడు. వాడు మళ్ళీ వచ్చి అడిగితే ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటి శర్వాణి, నీకు ఆ రోజే చెప్పాను కదా ఇది నా పర్సనల్ కేసు అని. ఇంతవరకు కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదంటే ఏంటి అర్థం? సార్, తను మాట్లాడిన లాస్ట్ కాల్ మన దగ్గరున్న ఏకైక ఆధారం. చివరి కాలు మాట్లాడిన అమ్మాయి కూడా అదే రోజు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయబడింది. చూడు శర్వాణి, నీ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది సంజయ్ కాదు, మిస్ అయిన నా ఫ్రెండ్ కొడుకుని. వాణ్ణి తీసుకొస్తానని నువ్వు నాకు మాటిచ్చావు. నా మాట నిలబెడతానని కూడా చెప్పావు. అరే, ఇన్ని కేసులు డీల్ చేసే నువ్వే ఆఫ్టర్ ఒక మిస్ అయిన కుర్రాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు అంటే నాకు షేమ్గా ఉంది శర్వాణి. సార్ ప్లీజ్, మీరు మాట్లాడే ప్రతి మాట నా సిన్సియారిటీని క్వశ్చన్ చేస్తున్నాయి.
నా గురించి నా సిన్సియరిటీ గురించి మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు కావాల్సింది రికార్డ్స్ అవార్డ్స్ కాదు, రిజల్ట్స్. రాకేష్ ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? సార్ వీఆర్ ఇన్ సర్చింగ్. శర్వాణి, నీకు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నా ఫ్రెండ్కి చెప్పలేను. పైగా అబ్బాయి మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సిచ్యుయేషన్లో ఉంది. సార్ మీ మీద ఎంత ప్రెజర్ ఉందో అంతే ప్రెజర్ నా మీద ఉందని ఫీల్ అవుతున్నాను. నీకు అర్థం కావట్లేదు శర్వాణి. నా ఫ్రెండ్ ఓ పక్క ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని భయపడుతున్నాడు. సార్ కొన్ని ఎమోషన్స్ కి ఆన్సర్ ఇవ్వలేం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్లీజ్ సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి, మిగతా యాంగిల్స్ లో కూడా ఎంక్వైరీ చేస్తాను. టైం లేదు శర్వాణి. కొడుకు మీద బెంగతో ఆ తల్లికి ఏదైనా అయితే ఆ తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఆలోచించు. సార్ సిచ్యువేషన్ అంతవరకు నేను రానివ్వను. మీరు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ సార్. పరిస్థితి ఇప్పటికే చేజారిపోయింది శర్వాణి. హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నా ఫోన్ రింగ్ అవుతుంది. నీ పనితనం మీదే ఒక ప్రాణం ఆధారపడి ఉంది.